పొరపాటు ఏం కాదు సాయి. అట్టపుట్ట తేలు కట్ట అగో కొడతాడు బాయ్, కొడతాడు 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 నెత్తి వాళ్ళ దగ్గర బాయ్. నమస్తే దోస్తులు. ఒకప్పుడు పల్లెటూరు అంటే పశువులు, పంటలు, ప్రపంచం తెలియని మనుషులు ఉంటుండే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారేది. ఒకప్పుడు ఎన్నో ఏండ్ల కింద కట్టిన ఒక పురాతనమైన బావిని నేను ఇప్పుడు మీకు చూపిస్తా. అంతేకాదు ఈరోజు నేను మా దోస్తులు ఎట్లా ఎంజాయ్ చేసినామో మొత్తం చూపిస్తా. మా దోస్తుగాడు ఒకడు పైసలు ఫోన్పే చేస్తే బాయ్ కాడికి థమ్స్అప్ ఉండబోతున్నా. చెప్పనా కరెక్ట్ 2 రోజుల కింద ఈడున్న బర్రె నన్ను ఒడవనికి వచ్చింది. అన్నదారు బార్లు కనిపించేదే బాయ్. నేను పోయేటకల్ అందరూ చెట్టు కింద కూర్చొని ఫోన్లు ఎత్తుతురు. రండి మనం బాయ్ చూద్దాం. మందుబాబులు ఎవరో తాగిడ బీర్ సీసాలేసిరు. ఏ టెక్నాలజీ లేకుండా అప్పట్లో బావి తవ్వడమే చాలా గొప్ప. అది మరీ రాయి మీద రాయి పెట్టి ఇలా తయారు చేయడం అనేది చాలా గొప్పది. గీ గూడు గుర్తుందా? గీ దాన్ని గిజ్జుగాడు గూడు అంటారు. గీది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. గీడున్న పెద్ద మనిషి నీళ్ళల్లో ఉన్న పురుగు మింగీడు. పురుగు నోట్లోకి వచ్చింది. మంచిగా తెలుతున్నావురా నువ్వు, ఊపిరి బుగ్గలు లేక మంచిగా తెలుతున్నావు. గీదాన్ని ఏమంటారో తెలుసా? ఈత చెట్టు. గీదాని పండ్లు తినక చాలా రోజులు అవుతుంది. గీదానికి కళ్ళు కూడా వస్తుంది, ప్యూర్ ట్రీ మిల్క్. అప్పటి నుంచి నేను ఇప్పుడు వచ్చిన బాయిలకు ఈత వస్తుంది, కానీ భయం అవుతుంది. మామా నా వీక్నెస్ పాయింట్ తెలిసిన మా దోస్తు గారు నాతో ఆడుకుంటారు. నీళ్ళల్లో నా కాలు పట్టుకుంటారు. ముఖం ఒకటి తిరాడా, నీ ముఖం పిల్లి తీర అయింది తెలుసా? వచ్చేవాడితే అట్లయితే అట్లా పట్టుకుంటే ఎండకెళ్ళి దాన్ని ఎవరు చేస్తాను మరి చెట్టు కింద ఉండి చిన్నగా ప్లాన్ వేసినాం, ఎలా దావత్ చేద్దాం రా భయాని. హాయ్ ఫ్రెండ్స్, పల్సర్ ఉంటుండే ఫ్రెండ్స్. ఏం తెచ్చిర్రా? పెట్టిట పెట్టు, చేపలు పెట్టు. చెట్టు కింద పెట్టేదా? వీళ్ళ కటింగ్లు చూస్తే నేను అలా బీలున్నాయి అనుకున్నా, కానీ ఓపెన్ చేస్తే చూడండి ఏమున్నాయో. ఓపెన్ చేసి పెట్టాలి. ఏముంటున్నావు?
చికెను థమ్స్ అప్. ఏడ్రాడు అల్లెందుకు కళ్ళు దానికి అరే అరే ఇగో మీ ఇంటికాడ డబ్బు ఉంది కదరా, మా డబ్బు ఉంది, ఫిల్టర్ డబ్బు పెట్టినా దాంట్లో నీళ్ళు వేసుకుంటే అయిపోతుంది కదా. రాజేంద్ర 10 రూపాయలు పెట్టి 10 అదైనా 20 పోతే ఆపమండి పోయిరా సార్ గీడే ఉన్నాడు వస్తాడు గీడికి వెళ్ళి నడుచుకుంటాడు ప్లాన్లు అందరు చెప్తారు కానీ పని ఎవరు చేయరు. వస్తాడేమో గీనే ఉంటాడు. ఏ బియ్యమో బియ్యమైనా ఏంటిరా ఏ కొయ్యి ఉల్లిగడ్డలు కొయ్యి ఉల్లిగడ్డతోనే కూరకు అరే దాంతో ఏముందన్నా మీరు కూరగాయలు పోయినరా మేము పోయి రాళ్ళు చేస్తామని చెప్పి పోయినాం. ఈ ఏరియాలో ఒక్క రాయి దొరకలేదు. ఎంత తిరిగినాం చూడండి. రైతే వేస్ట్ గాయ ఫ్రెండ్స్, పెద్ద తాగుతారు ఫ్రెండ్స్, అడు వేస్ట్ గాయ ఫ్రెండ్స్, రావాలంటే ఫస్ట్ ఉంటారు ఫ్రెండ్స్. రాళ్ళు తెచ్చిన తర్వాత పక్కన పొయ్యి పెడుతురు. మేము కుండ కడిగి అందులో చికెన్ వేసి అన్ని కలిపి షురూ చేసినాం. ఇక దావత్ ఉల్లిగడ్డ ఇట్లా కోసినవేం టమాటా ఒక్కరు పెడతాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈయన టెలిగ్రామ్ ఏమేమో అంటాడు. క్రికెట్ బెట్టింగ్ అంట. ఇదంతా మనకు అర్థం కాదని చెప్పి కట్టెలకు గట్టెలు అడుగు 4 కట్టెలు గుచ్చుకో ఫోన్లో జోబులో పెట్టు. ఎందుకురా చికెన్ అది మసాలా లాస్ట్కి వేయాలి. ఎట్లా చేసినా ఎంత ట్రై చేసినా పొయ్యి అయితే అస్సలు మంతలేదు.
ఇక లాస్ట్కు మా పోల్రా కోపం వచ్చి ఏం చేసిర్రో చూడండి, బండి పెట్రోల్ ట్యాంక్లో పుల్ల పెట్టి దానికి మంట పెట్టి దాన్ని పోయి లేచిర్రు. ఇప్పుడు వద్దా పోదాం ఆగరా. అరే ముందే కుండా అల్లటప్పు ఉందిరా నాయన. ఇంకో కట్టిరా ఇంకో కట్టిరా. అరే కుండా ఏమంటారు ఏం చెప్పి ఎక్కడ నీళ్ళు పోయిరా కొన్ని సరిపోదు ఇంకంటే పోయి నేను వీడియో తీరా. వీడియో ఏం నాశనాశ పడుతున్నాయి. ఇంకో కొన్ని వాటర్ వద్దారా. వేసినాం 3 చెంచాలు వేసినాం ఇంకా మీరు. అరే కట్టెలు పెట్టుండ్రా. పెట్టలే ఇప్పుడు ఆకులు. ఆకులు వద్దు, ఆకులు వద్దు. అది పెడితే చెంచా గరం అవుతుంది అన్న. ఉంటాయి పురుగులు ఏం కాదు కడగాలి. పురుగులే ఈ మోడల్ గానికి వీడియో తీరా అంటే వాడి ముఖానికి అడ్డం పెట్టుకొని తీస్తుండు. చికెన్ ఫ్రెండ్స్ కుండ చికెన్ ఫ్రెండ్స్. నిజంగా కారం చచ్చిపోతాను వీడియో అనమాట. సెట్ ఉంది మంట పెట్టు ఫస్ట్. నీళ్ళు ఎన్ని వచ్చిర్రా మీరు? నీళ్ళు గిన్నె ఎక్కువ గీడున్నోళ్ళు ఎవరు ఎక్స్పర్ట్లు గారు. తినాలని ఆశ అందరికి ఉంది వండితే, కానీ ఇట్లా ఉండాలో ఎవరికి తెలియదు. ఎట్లా ఒప్పి 2 అయితే వండుతూనే ఉన్నాం. అందులో ఇంక నీళ్ళు పోస్తే అది తర్వాత గంజి అయితే దాన్ని ఉంపాలి గంజిని. అరే ఫస్ట్ చికెన్ పని చూడు. అది తీరు ఒకసారి చూడుర్రి ఎప్పుడు చూడలేర్రా. కుత్తుకుతా అంటుంది ఫ్రెండ్స్. నాని కుత్తుకుతా అంటుంది. ఆకలి అవుతుంది. భయ కారం తక్కువైంది భయ్. స్నాప్ తక్కువ లేదు సాయి. స్నాపా 100% పెట్టిస్తారు. కారం మొత్తం వేసాం కదా, మసాలా వేసాం ఇంకా మంచిగా అవుతుంది పట్టరా. కారం తక్కువ కాలేదు కానీ గ్రేవీ ఎక్కువైంది. గ్రేవీ ఎక్కువైందా? గ్రేవీ ఏం కాదు, అన్నం ఉన్నది. అదే స్నాప్ ఎట్లా పెట్టాలరా? అక్కడ సెండ్ ఉందా? స్టోరీ అదేనా? స్టోరీ కదరా. ఇష్ట అయితే అని చెప్పించిన. అరే 2 సైడ్లు పట్టుకోరా నువ్వు. అరే అన్న కుండేడ పట్టుకోవాలి తెలుసా? కిందికే లేచి మధ్యలో పట్టుకోవాలి. ఆడ నువ్వు అసలు చూడు. అరే రైస్ తీసుకురా, నువ్వు రైస్ తీసుకో. నువ్వు గట్టిగా పట్టుకోవాలి. చికెన్ రెడీ ఫ్రెండ్స్. ఇంట్లో కూడా ఇట్లా ఉడుకుతుంది చికెన్. బరువు కూడా మస్తు అవుతుంది. ఎట్లా ఉడుకుతుంది చికెన్ స్మెల్ చూస్తే అద్భుతంగా ఉంది. అందరు పానం అంతా కుండలనే ఉంది. ఎప్పుడు తింటామా అన్నట్టున్నారు అందరు. మేమైతే అగడు పట్టక చూడండి ఎట్లా తింటున్నాము. ఫ్రెండ్స్ టేస్ట్ చూస్తారు ఫ్రెండ్స్. ఇగో దిస్ బాయ్ ఆల్సో దిస్ బాయ్ డిస్ట్రిబ్యూషన్ బాయ్. ఇగో డిస్ట్రిబ్యూషన్ బాయ్. అప్పుడే అయిపోయింది బాయ్ డిస్ట్రిబ్యూషన్. ఎందుకంటే మధ్యలో ఇస్తారాకులు దిగరి. విష్ణు ముందు ఇక్కడ నేను ఫస్ట్ వేసుకుంటా చూడ. నా దాంట్లోకి పడుతుంది. నాకు చాలు. హాయ్ ఫ్రెండ్స్, అనికి 2 ముక్కలు కర్డ్ అయ్యి ఫ్రెండ్స్. నేను అందరికి మటన్ వేస్తా ఫ్రెండ్స్. పొరపాటు ఏం లేదన్న. పొరపాటు ఏం కాదు సాయి. అట్టబుట్ట పొరపాటు ఏం కాదు సాయి. అట్టబుట్ట తేలు కట్ట. అయ్యి
అరే నమ్మ ఇయ్యరా అంత పోదామా దారే కుమారాడా నువ్వు అవన్నీ ఏ విషయాలు పెట్టాక రా అన్న కుమరోడా నువ్వు కుమరోని కాదారా అంటరా ఇప్పుడు అన్నదా నువ్వు ఏ ఇప్పుడు అన్నదంటరా పెరుగంటారా బాబు ఇంకా చికెన్ అయిపోలేదు ఫ్రెండ్స్ నువ్వు తిని ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తే ఫ్రెండ్స్ బాత్రూమ్ ఫ్రెండ్స్ జక్కుతుండు ఫ్రెండ్స్ ఏమైనా కొట్టడానికి వస్తుండు